మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కట్టలు తెంచుకునేంత కోపం వచ్చింది. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేయడం టీడీపీ కార్యకర్తలు, నాయకులకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో అదే రీతిలో అచ్చెన్న కూడా ఘాటుగా స్పందించడం గమనార్హం. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో కూడా ఎరువులు దొరకని పరిస్థితి ఉందన్నారు. సొంత నియోజకవర్గంలో కూడా ఎరువులు సక్రమంగా పంపిణీ చేయలేని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏదైనా బావి చూసుకుని దూకితే ఓ పనైపోతుందన్నట్టుగా అభ్యంతరకర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్పై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ పెట్టారు. అదేంటంటే, గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నిన్ను ప్రజలు పాతాళానికి తొక్కేసి సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబుగారు, ఇవ్వండని అడుక్కుంటున్నా నువ్వే ఏ నుయ్యో గొయ్యోలోనో దూకాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ రైతులకు ఎరువులు దక్కలేదని విమర్శలు చేయగా, అచ్చెన్న మాత్రం ప్రతిపక్ష హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం తమ నాయకుడు చంద్రబాబును జగన్ అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్ కామెంట్నే అచ్చెన్న తీసుకుని రివర్స్ అటాక్ చేయడం గమనార్హం. ఇరు పార్టీల నేతలు కామెంట్స్ తిట్లకు తిట్లు అన్నట్టుగానే ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని అన్నారు. ఆయన ఓకే అంటే ఏదైనా ఆసుపత్రిలో చూపిస్తామన్నారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన గంటా, జగన్కు పొరపాటున 11 సీట్లు ఇచ్చామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల తమకు ఎట్లాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఏమాత్రం కూడా రావని 1-2 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపారు. ఒక వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తారని జగన్ చేసిన వ్యాఖ్యలకు గంటా ఖండించారు. ప్రైవేటు పరం చేయడం లేదని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచి వాటి నిర్మాణాలను మాత్రమే ప్రైవేటుకు ఇస్తున్నామన్నారు. పీపీపీ అంటే కూడా జగన్కు తెలియకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పైగా కాంట్రాక్టు తీసుకునే వారిని ఆయన బెదిరిస్తున్నారని, విధ్వంసకర వ్యాఖ్యలతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. యూరియా విషయంలో జగన్ చేసిన విమర్శలు సరికావని తెలిపారు. పైగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడులను బావిలో దూకాలని అనడం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తే జగన్ తన మానసిక స్థితి బయట పెట్టుకున్నట్టుగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా బయటకు వచ్చినట్లే కనిపించడం లేదన్నారు. అందుకే ఆయన ఓకే అంటే ఏదైనా ఆసుపత్రిలో చూపిస్తానని గంటా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో 10% సీట్లు ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదా రానద్దన్నారు. ఈ విషయంలో జగన్కు కూడా తెలుసుని అయినా యాగి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడబోరని తెలిపారు. జగన్ అసెంబ్లీకి రాకుండా మీడియా ముందు హెచ్చరికలు, బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిన అంశమని గంటా వ్యాఖ్యానించారు. కానీ జగన్కు ప్రజలు సీట్లే ఇవ్వనప్పుడు హోదా ఎక్కడి నుంచి ఎవరిని అడుగుతారని దుయ్యబట్టారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విశాఖలో నిర్మించిన ప్యాలెస్ ఎవరి కోసం కట్టారో ఇప్పటికైనా జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాధనం వృధా కాదా అని ప్రశ్నించారు.